నమస్తే, నేను చక్కెర్ల ఝాన్సీ. వామ్మో! బంగారం, వెండి అంటేనే భయమేస్తోంది. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు గత కొన్ని రోజులుగా నేల చూపులు చూస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా రాకెట్ వేగంతో ఎగబాకాయి. ఫిబ్రవరి 28న మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఉదయం 11 గంటల అప్డేట్లోనే భారీ షాకింగ్ ఇచ్చాయి. సాధారణంగా చిన్న చిన్న మార్పులు కనిపించి ఈ రెండు విలువైన లోహాలు ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో పెరిగి పెట్టుబడిదారులను, కొనుగోలుదారులను, ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ప్లాన్ చేసుకుంటున్న కుటుంబాలను ఆందోళనకు గురిచేశాయి. వామ్మో! బంగారం, వెండి అంటేనే భయమేస్తోంది అనే పరిస్థితి ఏర్పడింది. ధరలు అందనంత ఎత్తుకు దూసుకెళ్తుండటంతో మార్కెట్ వర్గాల్లోనూ సాధారణ ప్రజల్లోనూ చర్చ మొదలైంది. ఇప్పుడు ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం గురించి మాట్లాడితే 10 గ్రాములపై ఏకంగా 3,160 రూపాయల పెరుగుదల నమోదైంది. ఇది సాధారణ పెరుగుదల కాదు. ఒక్క రోజులో ఇంత భారీగా పెరగడం అంటే మార్కెట్లో డిమాండ్ ఎంతగా ఉందో అర్థమవుతోంది. ధర పెరిగిన తర్వాత 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,64,730 రూపాయలకు చేరుకుంది. 1,70,000 మార్కు మెల్లమెల్లగా దగ్గరవుతోంది. ఈ రేంజ్ చూస్తే గతంలో ఊహించని స్థాయిలో బంగారం పరుగులు పడుతోందని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడం, డాలర్ మార్పిడి విలువల్లో మార్పులు, జియోపాలిటికల్ టెన్షన్స్ వంటి కారణాలు దేశీయ మార్కెట్పై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 10 గ్రాములపై 2,900 రూపాయల వరకు పెరిగింది. ధర పెరిగిన తర్వాత 22 క్యారెట్ల తులం బంగారం 1,51,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించేది 22 క్యారెట్ల బంగారం. అందుకే ఈ ధర పెరుగుదల నేరుగా జ్యువెలరీ కొనుగోలుదారులపై ప్రభావం చూపుతుంది. పెళ్లిళ్ళు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడు ఒకసారి కాదు 2-3 సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కొందరు ధరలు మరింత పెరగకముందే కొనేసుకోవాలని చూస్తుంటే మరికొందరు తగ్గుతాయేమోనని వేచి చూస్తున్నారు. 18 క్యారెట్ల బంగారం కూడా వెనుకబడటం లేదు. 10 గ్రాములపై 2,370 రూపాయల పెరుగుదల నమోదైంది. ధర పెరిగిన తర్వాత 18 క్యారెట్ల తులం 1,23,550 రూపాయల వద్ద కొనసాగుతుంది. సాధారణంగా డిజైనర్ జ్యువెలరీ, మోడర్న్ ఆభరణాల్లో 18 క్యారెట్ల బంగారం ఎక్కువగా వాడతారు. యువత ఎక్కువగా ఈ సెగ్మెంట్ను ప్రిఫర్ చేస్తుంది. ఈ సెగ్మెంట్లో కూడా ఇంత భారీగా పెరుగుదల రావడం మార్కెట్ ట్రెండ్ను స్పష్టంగా చూపిస్తోంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయల వరకు పెరుగుదల నమోదైంది. ధర పెరిగిన తర్వాత కిలో వెండి ధర 3 లక్షల రూపాయలకు చేరుకుంది. ఇది కూడా ఒక రికార్డు స్థాయి అని చెప్పాలి. పరిశ్రమల్లో, ఆభరణాల్లో పెట్టుబడుల రూపంలో వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల వెండిపై కూడా పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం వంటి అంశాలు ధరలను పైకి లాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,64,730 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర సుమారు 1,51,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,23,550 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా లక్షల మార్కును దాటేసి కిలోకు 3 లక్షల రూపాయల వద్దకు నిలిచింది. అంటే అక్కడ వరకు చేరుకుంది. ఇక మిగతా నగరంలో చూసుకున్నట్లయితే జ్యువెలరీ షాపుల్లో కొనుగోలుదారులు ధరల గురించి విచారణలు చేస్తున్నా వెంటనే కొనుగోలు చేయడానికి కొంత వెనుకంజ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలపై మాట్లాడితే గనక అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు పెరగడం ఒక ప్రధాన అంశం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ బలహీనత లేదా బలపట్టం, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతాయి. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే సేఫ్ హెవెన్గా భావించే బంగారం వైపు మొగ్గు చూపితే ధరలు మరింత పెరుగుతాయి. మరోవైపు దేశీయంగా కూడా పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటం, శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే సరఫరా పరిమితమైతే ధరలు సహజంగానే ఎగబాకుతాయి. అలాగే దిగుమతి సుంకాలు, ప్రభుత్వ విధానాలు, రూపాయి విలువలో మార్పులు కూడా ధరలపై ప్రభావాన్ని చూపుతాయి. ఇక మార్చి 1 నుంచి మారే 4 నియమాల గురించి కూడా మార్కెట్లో చర్చ జరుగుతుంది. బ్యాంకింగ్, ఎల్పీజీ ధరలు, అలాగే ఫాస్టాగ్, పన్ను విధానాలకు సంబంధించిన మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై పునః ఆలోచన చేస్తున్నారు.
ఈ మార్పులు పరోక్షంగా బంగారం, వెండి డిమాండ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలా లేక వేచి చూడాలా అనే సందేహం కూడా చాలా మందిగా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టితో చూస్తే బంగారం ఎప్పటికీ విలువను నిలబెట్టుకునే ఆస్తి. అయితే స్వల్పకాలంలో ధరల్లో ఒడిదుడుకులు సహజం. కాబట్టి అవసరాన్ని బట్టి, బడ్జెట్ను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కొనడం కంటే విడతల వారీగా కొనడం కొంతవరకు రిస్కును తగ్గించవచ్చు. మొత్తానికి ఫిబ్రవరి 28న నమోదైన ఈ భారీ పెరుగుదల మార్కెట్కు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు బద్దలు కొట్టే దిశగా పయనిస్తున్నాయి. 1,70,000 మార్కు దాటుతాయా, వెండి మరింత పైకి ఎగబాగుతుందా అన్నది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం బంగారం, వెండి అంటేనే భయం అనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ధరలు ఎక్కడ ఆగుతాయో చూడాలి. కానీ ఈ వేగం కొనసాగితే మరిన్ని కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు అవగాహన కల్పించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.